మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరా నవరాత్రులలో 10వ రోజు ఎంతో ఉత్తమమైనది. దసరా రోజు అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో పూజిస్తాం. ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రకాల రూపాలలో అలంకరించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అనేక రకాల పూల మాలలను అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు. ఈ దసరా శనివారం రోజు వచ్చింది కనుక అన్ని రాసుల వారు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఆ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు పొందితే చాలు సిరి సంపదలతో తులతూగుతాయని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. అమ్మవారి అనుగ్రహంతో కోరిన కోరిక నెరవేర్చుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. దశమి నాడు అనగా దసరా రోజు నల్ల నువ్వులను అమ్మవారికి నివేదించి ఇంట్లో వారందరూ కొంచెం అయినా తినాలి. ఇలా చేయటం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈరోజు ఆయుధ పూజలు చేస్తారు. రైతులు తమ ఎడ్లకు, ఎడ్ల బండ్లకు, ఆవులకు మరియు విద్యార్థులు తమ పెన్నులు, పుస్తకాలకు అమ్మవారి దగ్గర ఉంచి పూజలు చేయాలి. అలాగే ఈరోజు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి జమ్మి చెట్టుకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి 2 ఆకులను తీసుకొని వచ్చి మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రాణ స్నేహితులకు ఇవ్వాలి. ఎప్పుడు కనిపించని పాలపిట్ట ఈ రోజు మాత్రమే కనిపిస్తుందని అంటూ ఉంటారు. ఈరోజు ఎక్కడైనా నిర్మానుష్య ప్రదేశంలో పాలపిట్ట కనిపిస్తే వారికి ఆ సంవత్సరమంతా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దల మాట. జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఈరోజు అమ్మవారిని పూజించటం ద్వారా కూడా శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. 12 రాశులలో ఏ రాశి వారైనా సరే ఈరోజు శని దోషాలను పోగొట్టుకోవాలి అనుకుంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. కుదిరితే ఈరోజు అమ్మవారితో పాటు ఆంజనేయ స్వామిని, పరమేశ్వరుని, శనీశ్వరుని కూడా పూజించటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. దసరా నవరాత్రులలో ఏ రాశి వారైనా ఈ విధంగా చేసి వారి దోషాలను పోగొట్టుకోవచ్చు. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు వివిధ రకాల పుష్పాలను వాడాలి. ఏ పూజలో అయినా భక్తి ప్రధానం. మరి మీరు కూడా దసరా రోజున వీలైన వారు నవరాత్రులు కూడా ఆయా అమ్మవారి రూపాలను పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.